రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఉదయం 7:27 ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ములుగులో అత్యధికంగా రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత రికార్డైంది. భూకంప కేంద్రం భూమిలో 40 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. ములుగులోని మేడారం కేంద్రంగా 200 కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 4న ఎక్కడైతే 50,000 చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు. హైదరాబాద్, వరంగల్ జిల్లా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట, గోదావరికని, భూపాలపల్లి, కొత్తగూడెం, మనుగూరు, చెర్ల, చింతకాని, భద్రాచలంలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇక హైదరాబాద్లోని హిమాయత్ నగర్, సరూర్ నగర్, సూరారం, యూసఫ్గూడ, అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, చేరలింగంపల్లి ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇరవై ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి. గోదావరి రివర్ బెల్ట్లోనే భూ ప్రకంపనలు వచ్చాయి. సింగరేణి మైన్స్ ఉన్న ప్రాంతంలోనే భూ ప్రకంపనలు రావడంతోనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి బెల్ట్లో రిక్టర్ స్కేలుపై 3 నుంచి 4 తీవ్రత నమోదవడం సాధారణమంటున్నారు ఆఫీసర్లు. కానీ ఈసారి 5.3 తీవ్రతతో నమోదవడం నార్మల్ విషయం కాదంటున్నారు. నేను మంచం మీద కూర్చొని సెల్ చూస్తున్నాను. ఒకేసారి వైబ్రేషన్ వచ్చింది. వైబ్రేషన్ వచ్చి మా వాళ్ళు అడిగేసరికి ఇది వైబ్రేషన్ కాదు, ఇటు పక్కన వాళ్ళ మంచం కదిలింది అన్నారు. అంతలో బయటికి ఊరికి వచ్చేసరికి జనాలంతా గుమ్మిగూడేవారికి ఒకేసారి భయం వేసింది. నేను బొర్రసేలకు ఫోన్ చేసిన, వాళ్ళ రేకులు కదిలినాయి అంట. అంతలోకే రోటీ నగర్లో బుద్ధి వాళ్ళ కుర్చీలు కదిలినాయి అంట. ఒకేసారి భయం వేసింది. నేను ఎప్పుడు చూడలేదు అలాంటిది, ఇప్పుడే ఫస్ట్ చూస్తాం ఖమ్మంలో రావటం. ఇట్లా ఈరోజు పొద్దున్న 7:30 గంటల టైంలో పడుకొని ఉన్నాం. దాదాపు అందరికీ ఏం అర్థం కాలేదు. 15 సెకండ్ల దాకా మంచం అంతా ఊపి ఒకసారి భయమేటాలకు బయటకు ఊరికి వచ్చి చూస్తే అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. అంతా భూకంపించినట్టు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. అంటే ఒకసారి వచ్చేటానికి ఫస్ట్ ఏం అర్థం కాలేదు, తర్వాతకి భయానికి గురయ్యి అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు ఊరికి రావడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా అలా కనిపించలేదు. భూమి అనేది ఒకసారి భూకంపం అనేది వచ్చినట్టుగా ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడే ఒకేసారి వచ్చేటానికి ఇంతవరకు ఖమ్మంలో దాదాపుగా నేను 40 సంవత్సరాలు బట్టి ఖమ్మంలో ఉంటున్నాను. కానీ ఇలాంటి సంఘటన అనేది ఈరోజు చుట్టం జరిగింది. ప్రజెంట్ ఒక అరగంట కింద అంటే 7:30 ప్రాంతంలో మా దగ్గర భూమి కంపించినట్టు అయింది. నేను పేపర్ చదువుకుంటూ ఉండి చూసే వరకు ఒకటేసారి అంత జల్లు ఉంది. ఇంట్లో సామాను కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది. మాది సింగరేణి ప్రాంతం, కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు. బ్లాస్టింగ్ టైంలో మామూలుగా మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది. ప్రజెంట్ అయితే అసలు ఆ టైమే కాదు, ఒకసారి కంపించింది. నేను కూడా అసలు షాక్తో ఉండిపోయాను. ఇదివరకు 2 సార్లు ఇట్నే జరిగింది. ప్రజెంట్ అయితే ఇది 3వసారి మా దగ్గర. నేను పడుకున్నాక బెడ్ షేక్ అయింది. బయటకు వచ్చేసరికి మా తమ్ముడు గోడ ఊగుతుంది అంటాడు. అరే ఇదేంద్ర అని తెలుసుకునే వరకు భూకంపం అని, నాకు భూకంపం అని ఇంట్లోకి వెళ్ళి వచ్చిన బయటికి 1 సెకండ్ 2-3 సెకండ్ కానీ ఎక్కువ లేదు. బెడ్ ఉన్నప్పుడు కరెంట్ షాక్ లాగా అనిపించింది బెడ్లో ఉన్నప్పుడు. ఈరోజు జనగామ ప్రాంతంలో భూకంపం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. నేను 7:35 నిమిషాలు 40 మధ్యలో ఇదే బెడ్ మీద పడుకొని ఉన్నాను. మరియు బిల్డింగ్ ఊగినట్టు, బెడ్ కదిలినట్టు, నా పైన ఉన్న షీల్డ్ కూడా వన్ సైడ్ వంగినవి. అంటే భూకంపం వచ్చినట్టు నేను భావిస్తున్నాను. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాను. ఇవాళ మార్నింగ్ 7:35కి మా ఇంట్లో కూడా పంపించినట్టు మా ఇంట్లో కొన్ని వస్తువులు కూడా కింద పడ్డాయి. అందరం కూడా అదే అనుకొని బయటకు వెళ్ళినాం. మా పక్కన అక్కడ మేమందరం కూడా, మా బాబు కూడా మంచం కలిగినట్టు అయింది అని లేచి కూర్చున్నాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో పొద్దుగాల 7:20 భూమి మొత్తం కంపించినట్టయింది. ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు మా బాబు. అది చూసిన వెంటనే కిచెన్లో 2 చిన్న వస్తువులు కూడా కింద పడ్డాయి. మాకు ఇంతకుముందు 7:26 చిన్నగా భూమి కంపించింది. దగ్గర 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. మేము మా పిల్లలు ఇంట్లో సోఫాలో కూర్చొని టీ తాగుతున్నాం. సోఫా అంతా ఊగినట్టు అయింది.
చిన్నప్పుడు ఎప్పుడో చూసిన నాకు దగ్గర నేను 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడు చూసిందంటే మళ్ళీ ఇప్పుడు విన్నాం. మాకు చాలా భయం వేసింది. దాంతో మేము ఇండ్లకే బయటకు రావడం జరిగింది. నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది. నాకు చాలా భయం అనిపించింది. ఏమైందని డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనేలోగానే అది మళ్ళీ ఆగిపోయింది. నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి. సోఫాలు ఊగుడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం. ములుగు జిల్లాలో ఉదయం 7:30 గంటల నుంచి 7:40 మధ్య భూకంపం వచ్చిందన్నారు కలెక్టర్ దివాకర్. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు కలెక్టర్. ఈరోజు పొద్దున్న సుమారు 7:30-7:40 మధ్యలో 5.3 రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ ఇక్కడ అవ్వడం జరిగింది. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు కొంత ట్రెమర్స్ అనేది ఫీల్ అయ్యాము. మేము కూడా ఇంటి నుంచి బయటికి వచ్చాము. బట్ ఇట్ వాజ్ వెరీ షార్ట్ పీరియడ్, 6 to 8 seconds మ్యాక్సిమం. మనం కూడా మన లోకల్ టీమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసాం. మన ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఎంపీఓస్, ఈవెన్ అవర్ పోలీస్ సిబ్బంది అందరికీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పంపించి ఎక్కడైనా ఏదైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అయిందా అని అడిగాము. మేజర్గా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా మనకి రిపోర్ట్ రాలేదు. అయినప్పటికీ మన చిన్న ఏదైతే డిలాబిడేటెడ్ హౌస్ ఉన్నాయి, చిన్న ఇల్లులు ఉన్నాయి, టెంపరరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి రెక్కిచ్చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. రిపోర్ట్ భూకంపం నుంచి వరంగల్ వాసులు ఇంకా తేరుకోలేదు. ఉదయం భూమి కంపించడంతో ఏదో ప్రమాదం జరిగిందని ఆందోళన పడ్డామని చెప్పారు. ఇల్లు కుదుపునకు లోనవడంతో సిలిండర్ పేలిందేమోనని భయపడ్డామని తెలిపారు. భూకంపాలు వంటి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తే బాగుంటుందంటున్నారు జనం. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. భూకంపం వచ్చిన టైంలో ఎలాంటి ఫీలింగ్ ఉండే, అప్పుడు ఏ టైంలో వచ్చింది? జనరల్గా మీరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారని చెప్తున్నాం. జనరల్గా అక్కడ కూడా భూకంపాలు ఎట్లా ఉంటాయి, అట్లా ఎప్పుడైనా చూసారా? ఇది ఫస్ట్ టైం అండి. అసలు నేను ఆస్ట్రేలియా నుంచి రీసెంట్గానే వచ్చాను. చదువుకుంటున్నాను అరౌండ్ 7:15 ఆ టైంలో. చదువుకుంటుంటే వైబ్రేషన్, అన్ని గ్లాసెస్ కదండి ఇంట్లో, ఎలాగో అవి సౌండ్ వచ్చాయి. నాకు భయపడ్డాను. అండ్ ఐ కెన్ ఫీల్ లిటరల్లీ ద వైబ్రేషన్ కూడా ఫీల్ అవుతున్నాను కూర్చున్నప్పుడు. నాకు చాలా భయమైంది. ఇక బయటకు ఉరికొచ్చేసాను. గ్యాస్ పెళ్ళిందా పైన, ఏమన్నా అంటే రెంటర్స్ ఉంటారు కదా పైన, గ్యాస్ పెళ్ళిందా లేకపోతే ఇరుగు పొరుగు గ్యాస్ పెళ్ళిందా అనుకొని బాబాయ్ అనుకుంటూ బయటకు వచ్చేసాను. చాలా భయపడ్డాను. అంటే ఇల్లు పడిపోతుందేమో అనే ఫీలింగ్ వచ్చింది. భయం అయితే చాలా అయిందండి ఆ టైంలో. ఆ 10 seconds భయం అయింది. అసలు ఏం జరిగింది అనేది నాకు క్లూలెస్ అయ్యాను. తర్వాత న్యూస్లో భూకంపం వచ్చిందా అని అప్పుడు తెలిసింది. బట్ ఇది ఫస్ట్ టైం అండి. భూకంపం అనేది నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ కాలేదు. అంటే అవ్వకూడదు. ఇంత చిన్నదానికి ఇంత భయం అవుతుంది. కొన్ని ప్లేసెస్లో లైక్ ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. వాళ్ళు ఎంత భయంగా ఉంటారో లైక్ అది చెప్పలేము. ఈ నథింగ్, ఇది మనకు వచ్చింది నథింగ్. కానీ ఇంకో కొన్ని ప్లేసులు చాలా పెద్దగా జరుగుతాయి. ఇట్లా జరిగితే జనాలు ఏం చేయాలి అనేది కూడా తెలియపరచడం బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు పడుకుంటుంటారు. మా అబ్బాయి పడుకొని ఉన్నాడు, నేను ఊరికొచ్చేసాను, కానీ అబ్బాయి లోపల ఉన్నాడు. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ తట్టుకోగలుగుతామా? సో అవేర్నెస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకోవాలి. మాకైతే తెలియదండి ఏం తీసుకోవాలి, బికాస్ మనకు తెలియదు. అంటే మేమేదో చిన్నప్పుడు పుస్తకాలే చదువుకున్నామండి, బల్లల కింద పోవాలి, బయటకు వచ్చేసేయండి అని అంటారు. ఇంకేమైనా ఉంటాయా? అది నేను చదువుకున్నా కూడా తెలుసు. అందరికీ తెలియాలని లేదు, కానీ చిన్నపిల్లలకి తెలియదు. సో అవేర్నెస్ ఉంటే బాగుంటుంది. సో ఇది వరంగల్ జిల్లా వాసులకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్. మొదటిసారి భూకంపం రావడం అనే దాంతో ఆదుర్దా చెందాం, ఏదో ప్రమాదం జరిగిందనే భావనలో ఉన్నాం. కానీ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి, అంటే ఇప్పుడు భూకంపాలు మొదలయ్యాయి, వీటన్నిటిని ఎదురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అవేర్నెస్ మీద కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనేది వ్యక్తమవుతుంది. మొత్తానికైతే భూకంపం వచ్చినటువంటి దాని నుంచి అయితే మాత్రం ఇంకా వరంగల్ వాసులు తేరుకోలేదనే చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్.